బ్యాక్ టు న్యూస్. నిషేధిత డ్రగ్ తయారవుతోందన్న సమాచారంతోనే పిఎన్ఎం లైఫ్ సైన్స్ కెమికల్ కంపెనీలో సోదాలు చేశామన్నారు నార్కోటిక్ బ్యూరో ఎస్పీ సీతారాం. హైదరాబాద్ గాజుల రామారంలో ఉన్న కంపెనీలో 220 కిలోల ఎఫిడ్రిన్ డ్రగ్ ను తయారు చేశారని అన్నారు. మత్తుమందు తయారైన తర్వాత వర్మ అనే వ్యక్తి దానిని ఓ అపార్ట్మెంట్లో దాచిపెట్టాడన్న సమాచారంతో రైడ్ చేశామని తెలిపారు. బహిరంగ మార్కెట్లో ఈ డ్రగ్స్ మొత్తం విలువ 72 కోట్ల వరకు ఉంటుందని చెబుతున్న నార్కోటిక్ బ్యూరో ఎస్పీ సీతారాంతో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. మరో డ్రగ్ ముఠాని పట్టుకోవడం జరిగింది. దాదాపు 72 కోట్ల విలువైన డ్రగ్ ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు ఈగల్ టీమ్ ఎస్పీ సీతారాం ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఎలా పట్టుకున్నారు సార్? వీరు ఎక్కడ అమ్ముతున్నారు ఈ డ్రగ్స్? ఈ డ్రగ్స్ పిఎన్ఎం లైఫ్ సైన్సెస్ అనే ఒక జీడిమెట్లో ఉన్న, అంటే గాజుల రామారావు ఏరియాలో ఉన్న ఒక ఏరియాలో ఇది యాక్చువల్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నాయి. దీంట్లో మెయిన్గా వర్మ అని ఒక అతను, కాకినాడ అతను, ఇంతకుముందు గతంలో ఈ కెమికల్ ఫ్యాక్టరీస్లో పనిచేసిన అనుభవం ఉంది. ప్లస్ అతనికి మొత్తం కెమికల్స్, ఈ డ్రగ్స్కి సంబంధించిన మొత్తం ఫార్ములాస్ కూడా అతనికి ఒక ఐడియా ఉంది. అతను ఏంటంటే గతంలో 2017-19లో 2 సార్లు డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడం జరిగింది. ఎన్సీబీ వాళ్ళు అరెస్ట్ చేశారు. ఒకసారి మెథాంఫిటమైన్, ఒకసారి తర్వాత అల్ఫ్రాజోలంతో అరెస్ట్ కావడం కూడా జరిగింది. అతను ఏంటంటే తర్వాత 2019 అయిపోయిన తర్వాత మళ్ళీ రీసెంట్గా 2024లో మళ్ళీ ఏదైనా డ్రగ్ చేసి పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో అతను ఫస్ట్ ఒక స్వామి అనే వ్యక్తి ద్వారా అనిల్ని కలవటం జరిగింది. అనిల్ అని అతను ప్రొడక్షన్ మేనేజర్ ఈ కెమికల్ ఫ్యాక్టరీలోనే. అతన్ని కలిసి అతని ద్వారా అనిల్ని ఫస్ట్ ఒప్పించి అనిల్ నుంచి పిఎన్ఎం లైఫ్ సైన్సెస్కి సంబంధించిన ఓనర్స్ని కూడా అప్రోచ్ కావడం జరిగింది. అప్రోచ్ అయిన తర్వాత 2024 డిసెంబర్లో వాళ్ళు దీనికి అనిల్కి, ఇతను వర్మ అనే వ్యక్తి దానికి కావాల్సిన కెమికల్స్ ఏవైతే ఉంటాయో దాని ప్రిపరేషన్ కావాల్సిన డ్రగ్స్ అన్నీ కూడా ఇప్పించడం జరిగింది. దాని తర్వాత వీళ్ళు ఆ డ్రగ్స్ అన్ని ప్రొక్యూర్ చేసుకున్న తర్వాత దాన్ని నెమ్మదిగా కంపెనీలో పిఎన్ఎం లైఫ్ సైన్సెస్లో దీన్ని ప్రిపేర్ చేసి ఒక 220 kgs ఆఫ్ ఎఫిడ్రిన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరిగింది. దాని తర్వాత దీన్ని వాళ్ళు మళ్ళీ అమ్మటానికి మార్కెట్లో పెట్టినప్పుడు ఆ కంపెనీలో ఉంటే సేఫ్ కాదనే ఉద్దేశంతో దాన్ని తీసుకొచ్చి ఈ వర్మకి చెందిన ఒక ఫ్లాట్లో దీన్ని గోప్యంగా ఉంచడం జరిగింది. అయితే ఎప్పుడైతే ఇది ఓపెన్ మార్కెట్లోకి వెళ్తుంది, తర్వాత ఫస్ట్ నుంచి కూడా మా డౌట్ఫుల్గానే వీళ్ళ మూమెంట్స్ అన్నీ ఉండటంతో ఈగిల్ టీం దాని మీద ఫోకస్ చేసి వీళ్ళందరినీ గుర్తించి ఎప్పుడైతే వీళ్ళు ఎఫిడ్రిన్ ప్రిపరేషన్ అయిపోయి దాన్ని సేల్కి పెట్టారో ఇమ్మీడియట్గా వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఎక్కడ అమ్ముతున్నారు, ఎక్కడికి సప్లై చేస్తున్నారు? ఇక్కడ హైదరాబాద్లో తయారు చేసి గతంలో కూడా అనేక ఫార్మా కంపెనీలలో ఇలాంటి నిషేధిత డ్రగ్ తయారు చేస్తున్నారు. ఎందుకు ఇలాంటి డ్రగ్ శివారు ప్రాంతాల్లో తయారవుతుంది? ఆ డ్రగ్ కంట్రోల్ అధికారుల పర్యవేక్షణ లేదా దీనికి సంబంధించి? ఇందులో ఇప్పుడు చాలా కంపెనీస్ ఉంటాయి. కంపెనీస్ అన్నీ మంచి ప్రాఫిట్తోనే నడవు. చాలా కంపెనీస్ సిక్ ఇండస్ట్రీస్ ఉంటాయి. సిక్ ఇండస్ట్రీ వాడు కంపెనీస్, వాడు బ్యాంక్ లోన్స్ ఉంటాయి, రీపేమెంట్స్ ఉంటాయి. వాడు ఏదో ఒక రకంగా వాడు రియాక్టర్లు ఖాళీగా ఉంటే రియాక్టర్లు కూడా చెడిపోయే ప్రమాదం ఉంటుంది. ఏదో ఒక రకంగా దాన్ని వాళ్ళు రెంట్కి ఇస్తుంటారు. కొన్నిసార్లు ఇల్లీగల్ అని తెలిసినా కూడా ఇస్తారు. మీరు ఇంతకుముందు చూస్తే యాదాద్రి లైఫ్ సైన్సెస్ తీసుకున్నప్పుడు వాడిది ఇల్లీగల్ యాక్టివిటీ అని తెలుసు, కానీ ఇచ్చాడు. ఎందుకంటే మనీ వస్తుందని, ఏదో ఒక రకంగా కంపెనీని సేవ్ చేసుకోవాలాడు. ఇందులో కూడా ఈ వెంకటకిషన్రావు అదే విధంగా ఇచ్చారు, అతని బ్రదర్. అంటే వర్మ ఎంత కేజీకి అమ్ముతున్నాడు ఓపెన్ మార్కెట్లో ఎఫిడ్రిన్? ఇప్పుడు ఎంత కేజీకి అమ్ముతున్నాడు అన్నది పూర్తిగా ఇంకా అతను అమ్మలేదు కాబట్టి మనకేం రాలేదు. మామూలుగానైతే ఓపెన్ మార్కెట్లో ఇది 72 crores వరకు ఉంటుంది దీని వర్త్, మామూలుగా తీసుకుంటే కూడా. ఇది ఎక్కువ మనకు మహారాష్ట్ర కానీ తర్వాత అదర్ కంట్రీస్కి పోయినప్పుడు ఆస్ట్రేలియాలో కానీ దీని డిమాండ్ ఎక్కువ ఉంటుంది, ఎఫిడ్రిన్ డిమాండ్. ఇది కాకుండా ఎఫిడ్రిన్ అనేది బేస్ డ్రగ్ నుంచి మనకి అల్ఫ్రాజోలం తయారవుతుంది, మెథాంఫిటమైన్ తయారవుతుంది. అది కూడా చాలా డేంజరస్ డ్రగ్స్. ఇతను గతంలోనే 2 సార్లు అరెస్ట్ అయ్యారు అంటున్నారు, మళ్ళీ అదే విధంగా డ్రగ్స్ తయారు చేస్తున్నారు కదా. ఇతని పైన ఫర్దర్గా ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి? ఫర్దర్గా కోర్టుకు వివరించి ఈసారి బెయిల్ రాకుండా చేయడానికి మేము ఈగల్ టీం శాయశక్తులు చేస్తాం. ఎందుకంటే 100% ప్రతి దాంట్లో ఈగల్ తీసుకునే ఏ కేసులోనైనా ఇప్పటివరకు కన్విక్షన్స్ కానీ వాళ్ళ మీద ఉన్న కేసెస్ కానీ చాలా స్ట్రాంగ్గా పెట్టి వాళ్ళు ఈవెన్ బెయిల్ రావడానికి కూడా ఎంతో బాధపడాల్సి వస్తుంది. ఎప్పుడైనా ఈ ఈగల్ చేతికి దొరికిన తర్వాత ఇట్స్ వెరీ డిఫికల్ట్, వాడు బయటకు రాలేదు. నార్సింగ్లో కూడా కొకైన్ పట్టుకున్నారు కదా సార్, నార్సింగ్కి సంబంధించి ఆ కేసులో ఎంతమంది అరెస్ట్ అయ్యారు? ఆ కేసులో 2 అరెస్ట్ అయినారు. ఒకరు వీరబాబు అని, అతను ముంబై నుంచి తీసుకురావడం జరుగుతుంది కొకైన్. అనంత్ అనే అతనికి సప్లై చేయడానికి. ఈ అనంత్ అనే అతను ప్రైవేట్ ఎంప్లాయీ.
అట్లాగే రియల్ ఎస్టేట్ కూడా చేస్తుంటాడు. ఇతనికి ఏంటంటే కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, కొకైన్ కన్జ్యూమ్ చేసే హ్యాబిట్ ఉంది. కాబట్టి అతను ఈ వీరబాబుని మంత్లీ 2 టైమ్స్ ముంబైకి పంపించి, ముంబైలో అనంత్ కాంటాక్ట్లోనే ఇతను కలెక్ట్ చేసుకొని తెచ్చినప్పుడల్లా అరౌండ్ 100 గ్రామ్స్ అట్లా 2 టైమ్స్ చేస్తాడు మంత్లీ. ఈ తెచ్చినందుకు కానీ వీరబాబు 15,000 తీసుకుంటాడు ఒక్కొక్కసారి వెళ్ళి వచ్చినందుకు. అది తీసుకొచ్చి సప్లై చేస్తున్నప్పుడు అతను వీరబాబు తీసుకొని వచ్చి అనంత్కి అతని ఫ్లాట్లో నార్సింగ్ ఏరియాలో చేసేటప్పుడు దాన్ని ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్తో పట్టుకోవడం జరిగింది. ప్రభుత్వము చాలా గట్టిగా డ్రగ్స్ పైన పోరాటం చేయాలని చెప్తుంది. కట్టడి చేయాలి, జీరో ఫ్రీ హైదరాబాద్ అంటే డ్రగ్స్ ఫ్రీ హైదరాబాద్ని తీర్చిదిద్దాలంటున్నారు. ప్రజల నుంచి ఎలాంటి సహకారం వస్తుంది? ఇప్పటికే చాలా మందిని ఐడెంటిఫై చేసి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. డ్రగ్స్ వాడే వాళ్ళని కూడా కంట్రోల్ చేస్తేనే ఇది తగ్గుతుంది అంటున్నారు. ప్రజల నుంచి ఎట్లాంటి స్పందన వస్తుంది? ప్రజల నుంచి మాకు ఈగల్ టీంకి అద్భుతమైన ఇది ఉంది, మాకు కోఆపరేషన్. ఎందుకంటే 1908కి మా టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. టోల్ ఫ్రీ నెంబర్కి ఎవ్రీడే ఇంతకుముందులో 1-2 రావడం పెద్ద కష్టంగా ఉండేది. ఈరోజు 20-30 వస్తున్నాయి. ఎక్కడ ఎవరు కన్జ్యూమ్ చేసినా, ఏ ఏరియాలో ఎవరు అమ్మినా ఎవరో ఒకళ్ళు మాకు ఇంటిమేషన్ ఇస్తూనే ఉన్నారు. అందుకే కదా ఇంత పెద్ద ఆపరేషన్స్ అవుతున్నాయి. చాలా ప్రజల నుంచి ప్రతిస్పందన చాలా బాగుంది. తొందరలోనే ప్రభుత్వం ఏ దిశగా అనుకుందో డ్రగ్ ఫ్రీ తెలంగాణ దిశగానే పోతున్నాం ఇప్పుడు. అంటే ఇంకా భారీగా పట్టుబడుతూనే ఉన్నాయి కదా, హైదరాబాద్కి వస్తూనే ఉన్నాయి డ్రగ్ పెడ్లర్స్ తీసుకొస్తున్నారు. రూట్లు మార్చి మరి మీరు ఒక రూట్లో వెళ్తే వాళ్ళు ఇంకొక కొత్త రూట్లు కనిపెట్టి మరి హైదరాబాద్కి డ్రగ్స్ తీసుకొచ్చి అమ్ముతున్నారు. ఇప్పుడు భారీగా పట్టుబడుతున్నాయి అంటే భారీగా వర్క్ చేస్తున్నట్టే కదా మేము, అంతే కదా. ఇక దానికి చెప్పేది ఏముంది? మేము గట్టిగా వర్క్ చేస్తేనే గట్టిగా దొరుకుతాయి, అంతే. అది కాబట్టి మేము గట్టిగా వర్క్ చేస్తున్నాం, గట్టిగా పడతాం, ఎవరిని వదలము. మూలాల వరకు కూడా వెళ్తున్నారు. మూలాలు కాదు, ఈవెన్ మీరు అందరు చూస్తూనే ఉన్నారు, మీరు గోవా, ముంబై, లాస్ట్కి మనీ లాండరింగ్ ఏది కూడా వదలరు. మా డైరెక్టర్ సార్ నిద్ర కూడా పోడు. ఇది జరిగేంత వరకు ఎట్టి పరిస్థితుల్లో సార్ నిద్రపోడు, ఇంకోళ్ళని నిద్రపోనీయడు. అయితే డ్రగ్స్కి సంబంధించి ఎవరైనా కన్జ్యూమ్ చేసినా, ఇలాంటి నిషేధిత డ్రగ్స్ తయారు చేసినా ఈగల్ టీం నుంచి తప్పించుకోలేరని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరిపైన డ్రగ్స్ తయారు కానీ, పెడ్లర్స్ కానీ, కన్జ్యూమర్స్ కానీ వారందరిపైన నిఘా ఉంటుంది. ఖచ్చితంగా తెలంగాణలో డ్రగ్స్ తీసుకురావాలంటే చాలా కఠినమైన చర్యలు తీసుకుంటున్నాము, అందుకే ఇంత పెద్ద మొత్తంలో పట్టుబడుతున్నారని చెప్పేసి కూడా ఎస్పీ చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, సురేష్, బిగ్ టీవీ.